ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మనం ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం 2వ శుక్రవారం. ఇది లక్ష్మీదేవిని ఆనందింపజేసేందుకు అతి శుభమైన రోజు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి, సంతోషం కలుగుతాయి. ప్రత్యేకంగా 2వ శుక్రవారం విష్ణుపత్ని అయిన మహాలక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత అనుకూలమైనది. అసలు ప్రాతకాలంలో చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ముఖ్యంగా పూజా గదిని శుభ్రంగా ఉంచాలి. గంగాజలంతో ఇంటి ముందు పలుచోట్ల చల్లాలి. ఇంటి ముందు చెక్క ముగ్గు వేసి దానిపై పసుపు, కుంకుమ చల్లాలి. ప్రతి శుక్రవారం పూజా విధానం గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవిని తలుచుకొని పూజ మొదలు పెట్టాలి. స్నానం చేయించినట్లుగా పంచామృతంతో అభిషేకం చేయవచ్చు. తరువాత పసుపు, కుంకుమ అలంకరించాలి. తాజా పూలు మరియు తులసి దళాలతో అలంకరించాలి. తరువాత దీపారాధన చేయాలి. ఒక పెద్ద దీపం నెయ్యితో వెలిగించాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ సూత్రం, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవాలి. కుమార్తెలు ఉన్నవారు వారికి కూడా కుంకుమ పెట్టించి పూజలో భాగం చేయించాలి. నైవేద్యంగా పాయసం లేదా పరమాన్నం సమర్పించాలి. సాయంత్రం సమయంలో ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ విధంగా శ్రావణ మాసం 2వ శుక్రవారం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించగలిగితే ఆమె అనుగ్రహంతో సౌభాగ్యం, సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయని శాస్త్రవాక్యం. మనం ఇప్పుడు ఒక కుటుంబాన్ని లక్ష్మీదేవి ఏ విధంగా అనుగ్రహించిందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో సుమతి అనే గృహిణి ఉండేది. ఆమె చాలా గరిష్టమైన వేదాంత జ్ఞానం లేదు గాని నిజాయితీ, శ్రద్ధ ఉన్నవాళ్లను ఆదరించే స్వభావం ఆమెది. ఆమె భర్త ఒక చిన్న పని చేస్తూ కష్టంగా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రోజులు పెద్దగా కలిసి రాలేదు. దారిద్ర్యం, అప్పులు క్రమంగా పెరిగిపోయాయి. ఒకరోజు ఆమె పక్కింటి పెద్దమ్మ చుట్టూ సగం బంగారంతో వెలిగిపోతూ లక్ష్మీదేవిని పూజిస్తుండగా చూసింది. పెద్దమ్మ అంది, అమ్మాయి, శ్రావణ మాసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆమె కరుణ తప్పకుండా లభిస్తుంది. అది విని సుమతి వెంటనే ఇంటిని శుభ్రం చేసి తులసి మడిలో దీపం వెలిగించి ఇంట్లో ఉన్న తక్కువ పూలతో లక్ష్మీదేవిని పూజించింది. ఆమె దగ్గర పసుపు, కుంకుమ తప్ప మరేమీ లేవు. అయినా కూడా శ్రద్ధగా, నమ్మకంగా ఇలా ప్రార్థించింది. అమ్మా లక్ష్మీదేవి, నాకు ధనం కంటే దయ కావాలి. దయ ఉంటే ధనం వస్తుంది. అలా శ్రద్ధగా ప్రతి శుక్రవారం పూజ చేస్తూ చిన్న నైవేద్యంతో స్వామిని ప్రసన్నం చేసుకుంటూ పోయింది. చివరి శుక్రవారం రాత్రి ఆమె కలలో లక్ష్మీదేవి దర్శనమిచ్చింది. లక్ష్మీదేవి ఇలా పలికింది, సుమతి, నీ భక్తి నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను బంగారం, హారాల కోసం కాదు, ప్రేమతో పూజించావు. నీ ఇంట్లో ఇక నుంచి ఎప్పుడూ అన్నం తక్కువవదు. నీ జీవితం ఐశ్వర్యంగా మారుతుంది. ఆ రోజు నుంచి ఆమె భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది. అప్పులు తీరాయి. అంతేకాకుండా గ్రామంలో ఆమె ఆదర్శంగా నిలిచింది. భక్తి అన్నది వస్తువుల తక్కువతనంలో కాదు, మనసు ఎంత పుణ్యమయంగా ఉండాలో అందులో ఉంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రేమతో పూజిస్తే ఆమె కరుణ మన జీవితం మార్చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే, ఇంట్లో సిరి సంపదలు నిలబడాలంటే మనం ఆచరణలో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనల్లో కొన్ని నియమాలను పాటించాలి. శాస్త్రాలు, పురాణాలు చెబుతున్న ప్రకారం లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఎలా ఉండాలో, మనం ఎలా ఉండాలో ఇది వివరంగా చూద్దాం. మనం ఎలా ఉండాలో లక్ష్మీ అనుగ్రహానికి మార్గం. శుభ్రత. లక్ష్మికి ఇష్టమైనదే శుభ్రత. ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేయాలి. చీపురు, చెత్త రాత్రిపూట బయట ఉంచకూడదు. రాత్రిపూట అసలు ఇల్లు ఓడవకూడదు. పడక గదిలో జుట్టు, దుస్తులు చిత్తుగా ఉండకూడదు. రాత్రిపూట పాత పళ్ళెం, గిన్నెలు వదిలిపెట్టకూడదు. నిత్యనిష్ట, నిజాయితీ జీవితం. మోసం, అసత్యం, అపవిత్ర ఆహారం ఉన్న చోట లక్ష్మీ వాసం ఉండదు. మనసు శుద్ధిగా, మాటలు మృదువుగా ఉండాలి. అతిథి సత్కారం.
మన ఇంటికి ఎవరు వచ్చినా పాత బతుకు బండిలా చూడకుండా ప్రేమగా ఆదరణగా చూడాలి. అతిథి దేవో భవ అనే భావనతో వ్యవహరించాలి. దాతృత్వం, అవసరమున్న వారికి దానం, అన్నదానంతో, వస్త్రదానంతో, విద్యాదానంతో లక్ష్మీ అనుగ్రహం సంపాదించవచ్చు. దానం మానవతా దృక్పథంతో చేయాలి, అహం అభావంతో కాదు. సక్రమమైన నిద్ర, పూటలలో వ్యవస్థ, ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం శుభప్రదం. ఆలస్యంగా లేవడం, జాగారం చేయడం లక్ష్మీదేవికి ఇష్టమే కాదు. గృహదేవత పూజ. ప్రతిరోజు దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించాలి. శ్రావణ శుక్రవారాలు, శనివారాలు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు చేయాలి. సిరినిధుల నివాస ప్రాంతం. వాస్తు పద్ధతి ప్రకారం ఇంటి పసుపు చక్కటి అలంకరణ. లక్ష్మీదేవి తులసి మొక్కకు ఎంతో ప్రీతి చెందినది. తులసి మడిలో దీపం వెలిగించాలి. ఇంట్లో బ్రహ్మముహూర్త సమయంలో సుప్రభాతం శ్లోకాలు, విష్ణు లక్ష్మీ నామస్మరణ వినిపించాలి. రోజు చేయవలసిన పుణ్యకార్యాలు. ఉదయం ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అని 11 సార్లు జపించండి. ప్రతి శుక్రవారం తులసి వద్ద దీపం వెలిగించండి. రోజు సాయంత్రం ఒక చిన్న పుష్పంతోనైనా పూజ చేయండి. ఇంట్లో మానసిక శాంతి ఉండేలా చూసుకోండి. లక్ష్మీదేవి వాస్తవానికి రూపం కాదు, ఒక శుద్ధ శక్తి. అది భక్తి, భద్రత, భయభక్తి కలగలిసిన మనిషి జీవితంలో ప్రవేశిస్తుంది. మనం మంచిగా, శుభ్రంగా, దయగలిగిన మనసుతో ఉంటే లక్ష్మి మన ఇంట్లో నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.